ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కొండా సురేఖ భేటీ అయ్యారు. మంగళూరులో ఖర్గేని కలిశారు. మంత్రి తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాము కాంగ్రెస్ పార్టీని కానీ గాంధీ కుటుంబాన్ని కానీ విమర్శించలేదని అన్నారు. కొండా వివరణపై ఖర్గే అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మోర్ డీటెయిల్స్ మా రిపోర్టర్ శివ అందిస్తారు. సో శివ, ఇప్పటికైతే భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది, కానీ కొంత అసహనం వ్యక్తమైనట్లు తెలుస్తోంది ఖర్గే నుంచి. మరి ఎలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది ఫ్యూచర్లో? రైట్, ఇక్కడ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖ పైన సీరియస్ అయిన తర్వాత మంగళూరులో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయి తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదు, తన వ్యక్తిగత వ్యాఖ్యలు దాంట్లో నా ప్రమేయం లేదు అనేది ఇటు మల్లికార్జున ఖర్గేకు కొండా సురేఖ వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ మల్లికార్జున ఖర్గే కొండా సురేఖ ఇచ్చిన వివరణపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి రేపు సీఎం రేవంత్ రెడ్డి వస్తారు కాబట్టి ఆయన్నే కలవాలని మల్లికార్జున ఖర్గే కూడా సూచించినట్టు తెలుస్తోంది. అయితే పరకాల టికెట్ ప్రకటించడం వల్లే ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది, అసలు సీఎం పరకాల టికెట్ ప్రకటించాల్సింది కాదు అనేది కూడా మల్లికార్జున ఖర్గేకు కొండా సురేఖ చెప్పినట్లుగా కొంత బయట అయితే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ కొండా సురేఖ కుమార్తె సుస్మిత గతంలో కూడా పలుమార్లు ఇటు కాంగ్రెస్ పార్టీ పైన ఇటు సీఎంను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడు వారు చెప్పేది అసలు మేము కాంగ్రెస్ పార్టీని కానీ గాంధీ కుటుంబాన్ని కానీ ఎక్కడ కూడా మేము వ్యక్తిగత సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి దాన్ని సంజాయిషి ఇచ్చుకొని తగ్గించుకోవాల్సింది పోయి డైరెక్ట్ ఖర్గే దగ్గరికి వెళ్లారు అని అంటే ఇక్కడ లోకల్లోనే కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుందా? అంటే కొండా సురేఖ కూడా కొంత అసహనంగా ఉంది. ఒక వర్గం వారు కొమ్ము కాస్తూ ఉన్నారు, కొంతమంది నేతలు, కొంతమంది తనకు వ్యతిరేకంగా ఉన్నారు అనేది ప్రధానంగా కొండా సురేఖ కూడా మల్లికార్జున ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు. మొదటి నుంచి కూడా కొంతమంది సీఎంకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. వారందరూ కూడా వారికి ఒక న్యాయం నాకు న్యాయమా అంటూ కూడా కొండా సురేఖ మల్లికార్జున ఖర్గే వద్ద తన గోడు వెళ్లబోసుకున్నట్టు తెలుస్తోంది. అంటే కొంతమంది గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశించి అనేక పలుమార్లు వ్యాఖ్యలు చేశారు. అంటే వారి పేర్లు బయటకు చెప్పినప్పటికీ కూడా ఇటు నల్గొండకు సంబంధించిన సీనియర్ నేతలు సీఎంను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు నేను ఎటువంటి బాధ్యత వహిస్తాను, నాకు ఎటువంటి బాధ్యత లేదు, దాంట్లో నా ప్రమేయం లేదు అనేది కొండా సురేఖ చెప్తున్నారు. కానీ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చినప్పటికీ కూడా క్రమశిక్షణ కమిటీ కూడా కొండా సురేఖ ఇచ్చిన వివరణ పైన సీరియస్ అయినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే మంత్రి పదవికి కూడా రాజీనామా చేయాలి అనే కొన్ని ఇండికేషన్స్ కూడా కొండా సురేఖకు వెళ్ళినట్టు తెలుస్తుంది. దానిలో భాగంగానే వివరణ ఇచ్చి మంత్రి పదవిని కాపాడుకోవాలనేది ఉద్దేశంతోనే కొండా సురేఖ ఇటు మంగళూరు వెళ్లి మల్లికార్జున ఖర్గేను కలిసి వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ వివరణకు సంతృప్తి చెందనట్టుగా కూడా తెలుస్తుంది మల్లికార్జున ఖర్గే. దానిలో భాగంగా ఇటు లండన్ పర్యటన ముగించుకుని రేపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు కాబట్టి ఆయన్ని వెళ్లి కలవాలని కూడా మల్లికార్జున ఖర్గే సూచించినట్టు తెలుస్తుంది. మరి సీఎంను కలుస్తారా, భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారు. ఇప్పటికే వారు మంత్రివర్గంతో సమావేశమై ఫర్దర్ స్టెప్స్ అంటే ఒకవేళ మంత్రివర్గం నుంచి తొలగిస్తే రాజీనామా చేయాల్సి వస్తే భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది కూడా చూడాల్సి ఉందంటూ కూడా వారి మంత్రివర్గంతో చర్చించినట్టు తెలుస్తుంది. కానీ కొండా సురేఖకు ఇటు కాంగ్రెస్లోనే ఒక వర్గం నేతలు, ఒక వర్గం మంత్రులు సపోర్ట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఒక వర్గం నేతలు మాత్రం తను వ్యతిరేకిస్తున్నారు. మొదటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను, కానీ మధ్యలో కొంతమంది పార్టీ వీడి వెళ్ళి మళ్ళీ పార్టీలోకి వచ్చిన వాళ్ళు సీఎంను ఉద్దేశించి పలుమార్లు అనేక వ్యాఖ్యలు చేశారు. కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కేవలం నాన్నే టార్గెట్ చేశారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు కొండా సురేఖ వెనుకోండి సీఎం పైన వ్యాఖ్యలు చేపిస్తున్నారని కూడా ఇంటర్నల్గా అధిష్టానం కానీ ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ ఇంటర్నల్గా కొంత ఎంక్వైరీ కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ ప్రధానంగా వేరే వాళ్ళు ఆడిన ఆటలో కొండా సురేఖ బలిపశువు అయ్యిందనేది కూడా ఇటు కాంగ్రెస్ వర్గాలను తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. కానీ ఫైనల్గా కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యల వల్ల కొండా సురేఖ ఇప్పుడు మంత్రి పదవి కోల్పోవాల్సిన సిచ్యువేషన్లో ఉంది. దానిలో భాగంగా మంత్రి పదవిని కాపాడుకోవడానికి తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేందుకు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లుగా తెలుస్తుంది. సాయంత్రం 7 గంటల సమయంలో మంగళూరులో మల్లికార్జున ఖర్గేను సుస్మిత చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ఖర్గేను కొండా సురేఖ కలిసినట్టు తెలుస్తుంది. ఇక రేపు సీఎంను కలుస్తారా లేదా అనేది కూడా వేచి చూడాలి. అఖిల. రైట్, థాంక్యూ శివ.